నొక్కగానే ఇక్కడ రెడ్ బటన్ వెలగాలి, ఇక్కడ గ్రీన్ బటన్ వెలుగుతుంది. ఏదో ఒక బటన్ చూడండి వచ్చిందా? వచ్చింది కదా. అది పడిపోయిన తర్వాత 7 seconds మీరు బటన్ నొక్కగానే పండవండి సార్, పండవండి నొక్కారుగా అదిగో వచ్చింది, పడిపోయింది. సౌండ్ ఈ సౌండ్ ఆగాలండి, వెనకాల ఆగాలి. మీరు ఇంకోటి ఏంటంటే గ్రీన్ వస్తుంది కదండి, ఎలా పక్కన గ్రీన్ ఆగింది, ఇది ప్రాసెస్ నడుస్తుంది. స్లిప్ ప్రాసెస్ వైట్ కలర్ లైటింగ్ వస్తుంది. ఇంకొకటి ఇవ్వండి సార్, అయిపోయిన తర్వాత అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. లైట్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ సెకండ్ బ్యాలెట్ పక్కన ఇవ్వండి. అది అది ఆరదు కదండి, వచ్చింది గ్రీన్ లైట్ వస్తే చాలు. నొక్కాను ఇవే ఇక్కడ వెలిగింది. ఇక్కడ వచ్చింది. 7 seconds ఆ బీప్ ఆగిన తర్వాత అది ఆగుతుంది. ఈ బీప్ సౌండ్ ఆగిపోవాలి, బీప్ సౌండ్ ఆగిపోయింది, రెడ్ కలర్ ఆగిపోతే మళ్ళీ నెక్స్ట్ మనం కాల్ మధ్యలో టోటల్ నొప్పిని చెక్ చేసుకొచ్చామండి. ఎందుకంటే మీకు అది ఇది కరెక్ట్ కాదు, టాలీ అవ్వాలి, మార్క్ లిస్ట్ అది టాలీ. రిపోర్ట్ అడుగుతారు మీకు ఏంటంటే వాట్సాప్ గ్రూప్ ఒకటి వినేస్తారు ఆ సెక్టర్ అని చెప్పేసి. ఆ పదమూడు పోలింగ్ బూత్ల తాలూకా మీరు సెక్టర్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయాలండి. మీరు 2 షీట్లు ఏంటంటే దీంట్లో చెక్ దీంట్లో చెక్ చేయడం కన్నా మీరు అవన్నీ వస్తాయేమండి నోట్ చేసుకున్నారు కదా ఆ మాట. ఓకే, ఎందుకంటే దీన్ని డిస్టర్బ్ చేయకండి. దీనికి టైం 5 ఓట్ల టీచర్లు ఉంటాయి కదా. ఓకే ఓకే మీరు 10 ఓట్లు అంటే ఇప్పుడు మనం మాన్యువల్గా చెప్పేసి అక్కడ మార్కెట్ పోల్లో ఇందులో చెప్పండి అయినప్పుడు అక్కడ ఆల్రెడీ మార్కెట్ కాపీలో చెప్పేస్తే సరిపోతుంది. మీకు ఏంటంటే 3 వైట్ పేపర్లు తీసుకుని మెన్ జనరల్ పెట్టుకున్నారు, ట్రాన్స్జెండర్ 3 పెట్టుకున్నారంటే చూడండి, అందులో ట్రాన్స్జెండర్ లేకపోతే ఆ కాగితం అనవసరం. ఎవ్రీ ఓటు మనం టిక్ చేసుకుంటూ ఉంటే 1 hour ఎన్ని అది వచ్చేసి పేపర్ దగ్గర తీసుకుని మనం రౌండ్ చేసుకుని ఏంటంటే టోటల్ ఈజీగా వచ్చేది. దానికన్నా ఏంటంటే మీరు పిఓ దగ్గర ఆల్రెడీ ఫోన్ ఉంటుంది కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్లో ఆ సెక్టర్ ఆఫీసర్ గ్రూప్కి కనెక్ట్ చేస్తాం కదండి. పిఎస్ నెంబర్ 2 ఏమన్నా దాని పేరు కూడా పిఎస్ నెంబర్ 1 వేసి టోటల్ ఓటర్ పోలింగ్ మేలు ఫిమేల్ అంటే చాలండి. మెసేజ్ పడేది సరిపోతుంది. అది పిఓ దగ్గర ఉంటుంది ఫోన్, కానీ ఫోన్ మాట్లాడే సైలెంట్లో ఉంటుంది. అది చూసాను ఇక్కడ నొక్కేదండి, పడిందండి, 3 ఇచ్చాను పడిందండి. 7 seconds అంటే పర్లేదండి, చూసుకోవడానికి బాగానే ఉంది. పోల్ అయిపోయింది, క్లోజ్ చేయాలి అంటే మొత్తం అయిపోద్ది. అలాగే అవును అయిపోయిందండి, అలా వస్తుంది అంతే. పోల్ ఆల్రెడీ క్లోజ్ అని అదే మనం రెండోసారి నొప్పినా ప్రాబ్లం ఉండదు, అదే చెప్పానండి. ఓకే ఓకే అవును, ఏది నొప్పినా మనకి ఇబ్బంది ఉండదు. క్లోజ్ చేసిన తర్వాత ఇంకా సీల్ చేసేయండి. సీల్ చేసేయండి, ఎందుకంటే మళ్ళీ దాని బాక్స్ వేసి దాని అడ్రస్ ట్యాక్ సీల్ చేస్తాం. ఈ ఏజెంట్ నేను మీకు ఇందాక అడిగింది ఏదో మామూలుగా ఏ ఓపీఓనా ఇంకోసారి నొక్కినా పర్లేదు అలాగే వస్తుంది. ఓకే ఓకే అది తెలియాలండి, ఆ విషయం కూడా ఆ విషయం తెలియాలి కదా, తెలియదు కదా. తీసేసి సీల్ చేసేయాలి. అది సార్ ఇదే ఇంపార్టెంట్. అవును, క్లోజ్ చేసేసిన తర్వాత ఇంక దాని జోలికి వెళ్ళకూడదు. ఇది ఎలాగో ఓపెన్ అవుతుందండి మీకు. ఏదైనా సిఎస్సి అయిపోయిన తర్వాత ఇది ఏబిసిడి స్టిప్ ఇస్తారు. అది ఇదిగోండి ఈ మధ్యలో ఉన్నది కదా, దీని నుండి దోచాలి, దీని నుండి తీసుకొచ్చి దీని నుండి తీసుకొస్తారు. స్టిప్ వచ్చేది, దీన్ని ట్యాగ్ చేస్తారు. వేసిన దీన్ని క్లోజ్ చేసిన దీన్ని ఇలాగ మట్ట పెట్టాలి. స్లిప్ ఒకసారి మీరు వేయడం అది రావాలండి. స్లిప్ వచ్చింది అనుకోండి,
దాని ప్రెస్సింగ్ ఏమైనా ఉందా దానికి? లేదు, ఆ స్లిప్ వెనకాల ట్యాగ్ ఉంటుంది, అంటిప్పుడు ఉంటుందండి. ఉంటుందా? గమ్ ఉంటుందండి, ఇటు పేస్ట్ స్టిక్తోనే ఉంటుందండి. అయితే అంటిపోతుంది. ముందు ఏ ఈ పక్కకు పెట్టి బి అయిపోయింది కదండి, మర్చిపోతాం. ఇది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది.